అంటే కలెక్టర్ గారికి చెప్పినా కూడా మీరు భయపడరనమాట. మీరు ఆయన పేషెంట్. రేపు కలెక్టరేట్లో సోమవారం ఇదే మాట చెప్తారా మీరు? జిల్లా కలెక్టర్ గారికి ఇదే మాట చెప్తారా? అమ్మా నేను జిల్లా అధ్యక్షుడు దళిత సంఘంలో మీరు ఇదే మాట చెప్తారా? మీరు కలెక్టర్ గారా ఇదే మాట చెప్తారా? ఇదే మాట మీరు ఆయన పేషెంట్ ఏదైనా జరుగుద్ది, ఆయన ఆటోకి పెడుతుంటాడు. నువ్వు గొడవకు వచ్చినట్టున్నావు. నువ్వు కూడా గొడవకే మాట్లాడుతున్నావు. మీరు హెల్త్ డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళు ఓపిక చాలా అవసరం. మీకు ప్రజల పట్ల ఓపిక ఉండాలి. ప్రజల పట్ల ఓపిక ఉండాలి మీకు. మేము వస్తాం, ఆడికి బాము. ఊరికి తప్పులుండేది. నన్నేం అడుగుతావు? ఆయన పేషెంట్ కాబట్టి న్యాయం చేయమంటున్నాము. నన్నేం అడుగుతారు మేడం మీరు? మిమ్మల్ని మేడం మేము అతను న్యాయం చేయమని అడుగుతున్నాం అంతే. అతను ఆరోగ్యం బాగలేను. నేను దళిత నాయకుడిని. అవును మేడం, నేను ఎస్సీ ఎస్టీ సోషల్ సర్వీసు. మీరు నన్ను అవమానిస్తున్నారా? అంటే మీరు రాజకీయ నాయకులకు భయపడతారు అంటే ఎస్సీ నాయకులు చూస్తే మీకు భయం ఉండదు అనమాట. దళిత సంఘాల మమ్మల్ని చూస్తే భయం ఉండదు మీకు. రాజకీయ నాయకులు చూస్తే భయపడతారు మీరు. అంటే నన్ను దళితుడిని నువ్వు రమ్మంటున్నావు నువ్వు, అంతే కదా అర్థము? నేను మాదిగా దళితులనే కదా మీరు చిన్న చూపు చూసేది. నేను ఎస్సీ క్యాండిడేట్ని. నన్ను కావాలని అవమానపరుస్తున్నాను. నేను అన్ని కలెక్టర్ చేసి ఎస్సీ కమిషన్ కూడా చూపిస్తాను. ఇబ్బంది అంటే నువ్వు అవమానపరిచావు నన్ను ఇప్పుడు.